మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండల కేంద్రంలో దివంగత నేత స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాజీవ్ గాంధీ 33వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనమైన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించారని అన్నారు. రాజీవ్ గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని, దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి భారతదేశ అభివృద్ధి కోసం కృషి చేసిన నాయకులు అని పేర్కొన్నారు. దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వచ్చి అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ గారి 33వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చి స్వాతంత్ర కుటుంబంలో జన్మించినప్పటికీ మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ వారసుడైనటువంటి ఇందిరాగాంధీ కుమారుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు 40 సంవత్సరంలోనే రాజకీయాల్లోకి వచ్చి తన తల్లి మరణం తర్వాత ప్రధానమంత్రి చేపట్టి మన దేశ ప్రగతిలో ఎనలేని కృషి చేయడం జరిగింది. ఎందుకంటే 21వ శతాబ్దంలో భారతదేశాన్ని ఐటీ విప్లవం నడిపించినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారికే దక్కుతుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ చట్టం తీసుకురావడంలోనైతేనేమి, గ్రామాలలో జవహర్ రోజ్గార్ నిధులు ఇవ్వడంలోనైతేమి, నవోదయ విద్యాలయాలు, సైనిక విద్యాలయాలు ఏర్పరచడంలో గణనీయమైన కృషి చేయడం జరిగింది. కానీ మన దేశంలో ఆనాడు జరుగుతున్న పరిస్థితుల వల్ల మిలిటెంట్ల చేతిలో రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుచుకొని ముందుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటూ రాజీవ్ గాంధీకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు అందరూ ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. దివంగత రాజీవ్ గాంధీ గారు ఆ రోజు టెలికమ్యూనికేషన్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. ఎన్నో దేశానికే వాళ్ళ జీవితాలు అంకితం చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం. గౌరవ మన మాజీ ప్రధాని సోనియా